హలో గైస్, ఈరోజు అయితే మా కిడ్స్ లంచ్ బాక్స్లోకి నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను. బట్ అది కొంచెం డిఫరెంట్లో ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే నేను ఆమ్లెట్తో ఎగ్ కర్రీ చేశాను, అంటే ఆమ్లెట్ కర్రీ చేశాను. పిల్లలకైతే ఇష్టం ఉంటుంది కదా ఆమ్లెట్ అంటే, సో అందుకని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆమ్లెట్ కర్రీ చేశాను. దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తా రండి. కావాల్సిన పదార్థాలు: ఒకటి చాప్డ్ ఆనియన్స్, 4 to 5 పచ్చిమిర్చి, గుప్పడంతా కొత్తిమీర, ముందుగానే వేసుకున్న ఆమ్లెట్స్. నేనైతే ఆమ్లెట్స్ని ఈ నాన్ స్టిక్ పోప్ దాంట్లో వేసానండి. దాంట్లో వేయడం వలన కొంచెం రౌండ్గా పఫీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసి ఒక 2 to 3 పావుల నూనె పోసేసుకోండి. నూనె వేడెక్కాక ముందుగా పచ్చిమిర్చి వేసేసుకోండి. అది ఆల్రెడీ బాగా హీట్లో ఉంది, సో నేను పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఒకటే వేసేస్తాను. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 స్పూన్ పసుపు, ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. నేను ఆమ్లెట్స్లో ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, ఎందుకంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉండొద్దు అనేసి అట్లా వేసి ఆమ్లెట్ వేసుకున్నాను. సో అందుకని కొంచెమే వేసుకుంటున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. తర్వాత కారం వేసుకోండి, రుచికి సరిపడా కారం వేసేసుకొని ఉప్పు కూడా అలానే వేసుకోండి. నేనైతే ఒక 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. మా కారం కొంచెం బాగా కారంగా ఉంటుంది. మంచి కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి, ఎందుకంటే ఈ సూపీ ఫ్లేవర్ అన్నది ఆమ్లెట్కి పట్టాలి కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగానే చేసుకున్న ఆమ్లెట్ వేసేసుకొని కాసేపు దాంట్లో ఉండనిస్తాం. కొంచెం లైట్గా చేసుకోండి, ఎందుకంటే విరిగిపోతుంది ఆమ్లెట్ అన్నది. ఎంత తిక్కుగా వచ్చినా కూడా విరిగిపోతుంది కాబట్టి కొంచెం అటు ఇటు మరలేసుకోండి. మరలేసుకొని మూత పెట్టేసుకుందాం. అది కొంచెం మగ్గాక కొత్తిమీర వేసేసి దించేసుకుంటే ఎంతో గుమ్మగుమ్మలాడి ఆమ్లెట్ కర్రీ రెడీ. సో టేస్ట్ చేసిద్దాం. సో ఫైనల్గా నేనైతే మా కిడ్స్ లంచ్ బాక్స్లోకి నేను చేసిన ఆమ్లెట్ కర్రీ అయితే పెట్టేశానండి. నెక్స్ట్ మా అత్తయ్య టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. మంచిగా బాగానే ఉంది. నిజం చెప్పు. బాగానే ఉంది కానీ ఏమైంది? ఉప్పు కొద్దిగా ఎక్కువైంది. దేంట్లో ఉప్పు అయింది? ఆమ్లెట్లోనా? ఆమ్లెట్లో ఉప్పు వేసాం, అలా దాంట్లో కూడా ఉప్పు వేసాం కదా. రెండిట్లో ఉప్పు తింటుంటే బాగా ఎక్కువైందా? తింటే కొంచెం ఉప్పిసం ఉన్నది. సో ఫైనల్గా ఈ వీడియోని ఇలా ఎండ్ చేస్తున్నాము. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.